హాయ్, నేను శ్రీదేవి. చికెన్ కర్రీ ఇది గ్రేవీగా కానీ ఫ్రైగా కానీ బాగానే ఉంటుంది. చికెను మనకి సరిపడినంత తీసుకోవాలి. ఈ చికెన్ ప్రాసెస్ చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. దీనికోసం చికెను మన వీలుని బట్టి తీసుకోవాలి. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ ఈ చికెన్ కర్రీ బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాకి జీరా, సోంపు, చెక్క, లవంగాలు, యాలకులు 2 తీసి దీన్ని కొద్దిగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. 1 స్పూను వేడైన ఆయిల్లో వేసుకొని ఈ గరం మసాలా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. మీడియంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చికెన్ వేసి ఒక 5 నిమిషాలు చికెన్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కొంచెం వైట్ కలర్కి మారుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టినప్పుడు అలా వచ్చే వరకు ఉంచి అందులో సరిపడినంత సాల్టు, పసుపు, పచ్చి ధనియాల పొడి, మిర్చి పౌడరు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి తర్వాత మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఇందులోనే కొద్దిగా 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పెరుగు వేసుకోవాలి. చికెన్ ఎక్కువ తీసుకుంటే పెరుగు కూడా ఎక్కువ పడుతుంది. అది చూసి వేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు కూడా బాగా కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. పెరుగు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మరలా మూత తీసి మరలా స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిపోయింది. మూత తీసి ఇందులో వాటర్ వేయకుండానే చికెన్లో నీళ్ళు వస్తాయి. ఈ పెరుగు వేయటం అన్నిటి వలన వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. మరలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఈ వాటరు తగ్గే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఒక 2 స్పూన్లు గరం మసాలా, ఈ జీడిపప్పు పౌడర్ కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ జీడిపప్పుని ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని చికెన్ కర్రీలో వేసుకోవాలి. జీడిపప్పు పొడి వేయటం వలన గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మిగిలిన గరం మసాలా కూడా వేసేసి బాగా కలుపుకొని కొంచెం చికెన్ దగ్గరికి అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్కి, చపాతీలకి ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోవాలి. పుదీనా వేయటం వలన కర్రీకి మంచి స్మెల్ అనేది బాగుంటుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ వడ కానీ గారెలు, వడలు ఈ స్నాక్ ఉంటాయి కదా అందులోకి కానీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది.